హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మీకు అమృత్ పాలెం అనే ఒక స్వీట్ రెసిపీ ఎలా చేయడం అనేది చూపిస్తుండిపోతున్నాను. సో ఒక మిక్సీలో కొబ్బరి తురుము, బియ్యం పిండి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని బెల్లం నానపెట్టిన నీళ్ళు ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పొయ్యి మీద పెట్టి ఒక కట్టితో ఇలా కలుపుతూ ఉండాలి. సో గట్టి పడే వరకు మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం ఆపితే ఇది ఏమవుతుందంటే గడ్డ కట్టుకుపోతుంది. అప్పుడు మనకి స్వీట్ రెసిపీ సరిగ్గా రాదనమాట. వన్స్ ఇది బాగా థిక్నెస్ వచ్చిన తర్వాత ఒక తట్టకి నెయ్యి పూసి దాంట్లో ఇలా వేసుకోవాలి. బాగా వేసుకొని ఆ ప్లేట్కి నలుమూలలా ఇది స్ప్రెడ్ అయ్యేలాగా మనము చూసుకోవాలి. ఇలా తట్టకి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తట్ట చుట్టూరా వచ్చేలా చేసుకోవాలి. తర్వాత ఒక 30 మినిట్స్ వదిలేయాలి చల్లబడేంత వరకు. చల్లబడిన తర్వాత చాకో లేదంటే స్పూన్ తీసుకొని కేక్ లాగా కట్ చేసుకోవాలి. ఇది స్క్వేర్ టైప్ అయినా చేసుకోవచ్చు, డైమండ్ షేప్ అయినా చేసుకోవచ్చు. ఎలాగైనా మనకి ఇష్టం వచ్చిన షేప్లో ఇట్లా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత ఇలా మనము తీసుకున్నట్లయితే కేక్ లాగా చాలా స్మూత్గా ఉంటుందండి. చాలా స్వీట్గా కూడా ఉంటుంది. ఇలా వస్తుంది. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారు. ఇలాంటి వీడియోల కోసం మరిన్ని వీడియోలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.